రైట్. ఇక అప్పుడు పదవుల కోసం పెదవులు మూసుకొని ఇప్పుడు తమ సర్కారుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ గులాబీ నేతలకు గుండెలదిరేలా సమాధానమిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా గోదావరి ప్రాజెక్టుల విషయంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు అసలు జరిగిందేంటి, నీళ్ల పంచాయతీ వెనుక ఏం జరిగిందో లెక్కలతో సహా వివరించారు. తెలంగాణ ప్రాజెక్టుల అప్పగింత పాపం ఎవరిది? భాగస్వాములు బాధ్యులు చంద్రశేఖరరావు, అదేవిధంగా కేశవరావు గారని నేను ఈరోజు ఆరోపణ చేయదలుచుకున్నా. ప్రాజెక్టుల అప్పగింతపై సంతకం చేసిందెవరు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పందం చేసుకొని ఆ మీటింగులో ఒప్పుకొని వచ్చిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందా? ఈ దారు దోపిడీ జల దోపిడీ జరగడానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణలో నీటి చౌర్యానికి కారణం ఎవరు? తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఒక్కో ఆరోపణకు ఒక్కో విధంగా సమాధానం చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. నోటి మాటగా కాకుండా లెక్కలు డేట్లతో సహా ఎప్పుడేం జరిగిందో వివరించారు. ప్రాజెక్టుల అప్పగింత, తెలంగాణ సాగునీటిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చరిత్ర చెబుతూ ఎవరు చేసిన పనులకి ఇప్పుడు పరిస్థితి ఇలా తయారైంది, ఈ దుస్థితికి బాధ్యులు ఎవరన్న దానిపై ప్రజలకి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కృష్ణా గోదావరి నదుల్లో నీటి వాటాల్లో తెలంగాణ ప్రజలకి తీరని ద్రోహం చేసింది ఎవరైనా ఉన్నారంటే అది మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ మాత్రమే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలోనే కేవలం కమిషన్లకు కక్కుర్తిపడి పదవుల కోసం ఆశపడి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం మీరు పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో ఉన్నప్పుడే ఆమోదం పొందింది. ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని అడిగి మీ సూచనల మేరకు, మీ సలహాల మేరకు మీరే ఈ పుస్తకానికి, ఈ చట్టానికి రచయిత, మీరే కథా కథనం నిర్వహించి ఈ చట్టాన్ని తెచ్చిండ్రు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దానికంటే ఎక్కువగా కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే అన్యాయం జరిగిందని, జలదోపిడీకి పాల్పడ్డారంటూ ఫైర్ అయ్యారు. ఒకసారి 2 సార్లు కాదు, 3 సార్లు కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్రానికి మిగులు, నికర జలాల విషయంలో అన్యాయం జరిగిందన్నారు రేవంత్. ఆ సమయంలో కూడా తెలంగాణ హక్కుల కోసం పోరాడింది తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రమే అన్నారు రేవంత్. రాజశేఖర రెడ్డి గారి దగ్గర లొంగిపోయి తొత్తులుగా ఉండి ఆనాడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేసినప్పుడు కొట్లాడింది కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. హైదరాబాద్ బ్రదర్స్గా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలిస్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. కృష్ణా నీటిలో 299 టీఎంసీలు సరిపోతాయని కేసీఆర్ ఆనాడే సంతకం చేశారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మనకు రావాల్సిన 50% వాటాపై కేసీఆర్ నోరు మెదపలేదని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాని ఆంధ్రాకు కేసీఆర్ అప్పజెప్పారని ఆరోపించారు. మనకు రావాల్సిన నీటి వాటాని కేసీఆర్ శాశ్వతంగా రాకుండా చేశారన్నారు. 2019లో నిస్సిగ్గుగా పాత పద్ధతిలో నీటిని వాడుకుందామని కేసీఆర్ చెప్పారన్నారు. 2022లో కృష్ణా ప్రాజెక్టులు అప్పజెపుతామని కేఆర్ఎంబీ మీటింగ్లో కేసీఆర్ సంతకం చేశారని, 2023లోనూ కృష్ణా బోర్డుకి ప్రాజెక్టులు అప్పగిస్తూ సాగునీటి శాఖ మంత్రిగా కేసీఆర్ సంతకం చేశారని రేవంత్ తెలిపారు. ఇప్పుడు బోర్డుకు ప్రాజెక్టులు అప్పజెప్పారని తమపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తో రోజుకి 8 టీఎంసీలు ఏపీ తరలించకపోయినా కేసీఆర్ కళ్లు మూసుకున్నారని విమర్శించారు సీఎం రేవంత్. జగన్ ప్రగతి భవన్లో కేసీఆర్తో భేటీ అయినప్పుడే రాయలసీమ ప్రాజెక్టు తతంగం జరిగిందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఈరోజు అక్కడ పునాది రాయబడి పూర్తి కావడానికి కేసీఆర్ ధనదాహము, కేసీఆరే ఈ రాయలసీమ లిఫ్ట్ నుంచి కృష్ణానది జలాలను తరలించకపోవడానికి ఇదొక కుట్ర జరిగింది. ప్రాజెక్టులపై చర్చించేందుకు శాసనసభ సమావేశాలు నిర్వహిద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ సభకొచ్చి ఎంతసేపైనా మాట్లాడొచ్చని, అదే సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. అంతేకాదు రాష్ట్రంలో ప్రాజెక్టుల ద్వారా లక్షల కోట్ల పంటలకు సాగునీరిచ్చామని చెప్పుకుంటున్న కేసీఆర్తో పాటు హరీష్ రావు, కేటీఆర్, కవితారావులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా
తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడదాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకొని అవతల మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి, శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద, జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు, నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటేయకు చంద్రశేఖరరావు. తెలంగాణ ప్రాజెక్టుని కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తేల్చి చెప్పారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కమిషన్ల కోసం వేల కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరానికి కూడా నీరివ్వని ఘనత కేసీఆర్దే అంటూ తీవ్ర విమర్శలు చేశారు ఆయన. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులు అప్పగించడానికి ఏమీ చేయలేదు, ప్రాజెక్టు అప్పగించేది లేదు. ఇది పదే పదే హరీష్ రావు గారు, కేసీఆర్ వీళ్ళందరూ మాట్లాడి ఒక అపోహ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఎవరేమన్నారు మీకు అనవసరం. ముఖ్యమంత్రి గారు మేము తెలియజేస్తున్నాము, ప్రాజెక్టులు కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించేది లేదు. మొత్తంగా మామ అల్లుళ్ళు కమిషన్లు, పదవుల కోసం తెలంగాణకు తీరని అన్యాయం చేశారని, కొన్ని జిల్లాలకు చుక్క నీరు కూడా రాకుండా చేశారంటూ ఫైర్ అయ్యారు రేవంత్. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలని, ఇవి అసలు నిజాలంటూ తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.